కడిగేసిన మొత్తం నీట్గా అయితే కడిగి ఇంకా ముగ్గు అయితే పెట్టుకొని ఇలా అలంకరించాను అనమాట. గ్యాస్ కాడ అయితే ఇప్పుడు బాగుంది కదా, సూపర్ ఉంది కదా కిచెన్ టాప్. పాలు అయితే పెట్టేసిన, కడగానే ఫ్రెష్గా పాలు పెట్టేసిన. హలో గాయ్స్, వెల్కమ్ టు విజయ స్వీటీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ టాప్ అయితే మొత్తం క్లీనింగ్ అయితే చేశాను అన్నమాట మార్నింగే. అండ్ కిచెన్ టాప్ మొత్తం క్లీన్ చేసేసి ఇంకా తర్వాత అయితే ఇంకా ముగ్గు పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ముగ్గు అయితే పెట్టుకుంటా ఉన్నాను అన్నమాట. అక్కడైతే మొత్తం క్లీనింగ్ అయిపోయినాక తర్వాత ఇంకా చాకుస్తోనైతే ముగ్గు అయితే పెట్టేస్తా ఉన్నాను. ఫస్ట్ అయితే గ్యాస్ మీద కూడా అలంకరించుకున్నాను అనమాట. ఇంక ఇది మొత్తం క్లీన్ చేసుకున్నాక ముగ్గు అయితే పెట్టేసినాను అనమాట. తర్వాత అయితే పాలు అయితే పెట్టేసుకోవాలి. అండ్ పిల్లలు వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే పిల్లలకు ఒకటి మొగ్రానిటి ఒకటి యాపిల్ అయితే ఇంకా కట్ చేసి మొగ్రానిటి అయితే కట్ చేసి ఒలిసి ఇచ్చానమాట. సీడ్స్ అయితే ఇంకా యాపిల్ కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకా అదొకటి ఇదొకటి కట్ చేసి ఇంకా ప్లేట్లో అయితే పెట్టేశాను అనమాట. ప్లేట్లో పెట్టేస్తే ఇంకా వాళ్ళే తినేస్తారని చెప్పేసి ప్లేట్లో అయితే పెట్టేశాను. ఏం చేస్తున్నావు? ఇగో ఎగ్ కర్రీ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్నాక అది మంచిగా వేగాలి ఆనియన్. అది ఆనియన్ వేగినాక తర్వాత దాంట్లో మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అవన్నీ వేసుకోవాలి. అవన్నీ వేసుకున్నాక తర్వాత కొద్దిగా కారం, ఉప్పు అవన్నీ వేసుకున్నాక ఇంకా ఒక ఎగ్గును ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న కట్ చేసుకొని ఇంకా ఇందులో వేసేసుకోవాలి. ఇంకా ఇట్లా ఒక్కటి వేసుకోవాలి. ఇలాగా ఒక్కటి వేసుకున్నాక మళ్ళీ ఇంకుంటాయి కదా ఎగ్స్, ఇప్పుడు తాగండి ఇది కట్ కాలేదు. ఇప్పుడు దీన్ని ఇలా కలబెట్టేసి మళ్ళీ మనం ఇంకా మీరు ఎంతమంది ఉంటారో అంతమందికి సరిపోయేటట్టు ఎగ్స్ ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకొని తిప్పేసుకోవాలి. రెడీ కర్రీ అయితే కలిపేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే ఇంకా అది నైట్ అయితే ఎగ్ కర్రీ అయితే చేశాను అన్నమాట. నైట్ అనమాట. ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట. ఇంకా ఏ రోజు మార్నింగ్ అయితే అందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఒక టోనీ అయితే ఫ్రెష్ అప్ కాలేదు. ఇంకా ఈరోజు కొద్దిగా అలిగిండు అనమాట. అందుకని చెప్పేసి ఫ్రెష్ అప్ కాలేదు. ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయాం. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. అంత పని అంతా అయిపోయింది. తర్వాత అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయినాక వాషింగ్ మిషన్లో బట్టలు దాని పది అది చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా నేనైతే పాలు అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. పాలు అయితే పెట్టేసాను. టీ పౌడర్ ఇందులో అయిపోయింది. అదైతే ఇందులో చేసుకుంటుంది. ఒక బాక్స్ ఉండే కట్ అవుతుంది. వేయించి ఇది బాగుంటుంది. టీ చాపత్తా సూపర్ ఉంటాయి. ఇది 2 తరగవచ్చు కరెక్ట్. ఇది ఈ బాక్స్ కరెక్ట్ లేదు. కరెక్ట్ పెట్టేసింది. కరెక్ట్ ఇది చిన్న బాక్స్. పిల్లలకు పాలు తీసేసి చాయ్ పెట్టేస్తాను. ఇద్దరికి వేసిన పాలు చాయ్ పెట్టుకుంటే మార్నింగ్ టీ రెడీ అయిపోతుంది. చాయ్ అయితే అయిందన్నమాట. చాయ్ పోసేసుకోండి.
టోనీ పాలు పోయాలా? వాళ్ళకి ఇప్పుడే తాగారంట, కొద్దిగా అయినాక తాగిస్తారంట. ఇంకా మాకైతే చాయ్ అయితే పోసుకుంటా ఉన్నాను. స్వీట్ వచ్చేసి స్నానానికి వెళ్ళింది అనమాట. టోనికి పోయాలంటే ఇప్పుడే వద్దంట, ఇప్పుడే లేచాడు వాళ్ళు కూడా. స్వీట్ కూడా లేచింది, డైరెక్ట్ స్నానానికి వెళ్ళిపోయి. ఒక సైడ్ వాషింగ్ మిషన్ పెట్టేసిన బట్టలకు, వాషింగ్ మిషన్ నడుస్తూ ఉంది, ఆమె స్నానానికి వెళ్ళింది. మా చాయ్ అయితే రెడీ అయిపోయింది, చాయ్ తాగేద్దాం. పాలైతే వాళ్ళకు సపరేట్ తీసిన, చాయ్ అయితే తాగేద్దాం. ఇంకా వాషింగ్ మిషన్ దానిపైన చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా నేనైతే పిల్లల కోసం అయితే పాలు అయితే పెట్టాను. వాళ్ళు ఇప్పుడే తాగారంట, ఇంక కొద్ది టైం అయినాక తాగుతారంట. ఇంకా వాళ్ళకైతే తర్వాత ఓషి ఇస్తాను. ఇంకా మేమైతే చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాం. ఇంకా అక్కడ టోనీ స్వీటీ ఇద్దరు, స్వీట్ అయితే ఫ్రెష్ అప్ అవుతుంది, తర్వాత తాగుతాం మమ్మీ అని చెప్పేసింది. ఇంకా టోనీ కూడా ఇంకా వాషింగ్ మిషన్ అయిపోయినాక ఫ్రెష్ అప్ అవుతాం మమ్మీ, తర్వాత తాగేస్తాను నేను కూడా అని చెప్పగానే ఇంకా మేమిద్దరం అయితే పోసేసుకున్నాం అన్నమాట. చాయ్ అయితే పోసుకొని ఇంకా తాగుతూ ఉన్నాము. ఇంకా మన వీడియోనైతే ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్.